హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అత్యంత ముఖ్యమైనటువంటి పండగలలో రథసప్తమి పండగ కూడా ఒకటి. ఈ నెల ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి పండగ వచ్చింది. ఈ రథసప్తమి పండగ చాలా విశేషమైనది. ఎందుకు అంటే ఈ రథసప్తమి పండగ నాడు సూర్య భగవానుడు జన్మించాడు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రథసప్తమి నాడు అంటే సూర్యుడు జన్మించిన రోజున కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలను పాటించడం వలన మన జాతకంలో సూర్యుడు బలపడి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. త్వరలోనే మంచి రోజులు ప్రారంభం అవుతాయి. రథసప్తమి పూజా విధానం, పాటించాల్సినటువంటి శక్తివంతమైన పరిహారాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ నెల ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి పండగ వచ్చింది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ రథసప్తమి వస్తుంది. ఇంతటి పవిత్రమైనటువంటి రథసప్తమి నాడు కొన్ని పరిహారాలు పాటించడం వలన ఎంతోమంది ధనవంతులు అయ్యారు అని, ఆకస్మిక ధనలాభం వరించిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. సూర్యుడికి ఆర్ఘ్యం ఎలా సమర్పించాలంటే ఒక రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి ఆ నీటిని సమర్పించండి. రథసప్తమి నాడు ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని పాటిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకుని వేసి తలస్నానం చేయండి. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. జిల్లేడు ఆకులు అందుబాటులో లేనటువంటి వారు చిక్కుడు ఆకులను నీటిలో వేసుకుని ఆ నీటితో తలస్నానం చేయండి. ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ పూజా మందిరంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. రథసప్తమి నాడు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి విశేషమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పూజలో దేవునికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించండి. ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేయాలి. ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. రథసప్తమి నాడు పొరపాటున కూడా ఉప్పుని తినకూడదు. ఈ రోజున ఉప్పు తినడం వలన జాతక దోషాలు ఏర్పడతాయని, ఇంటికి పేదరికం చుట్టుముట్టుకుంటుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారాలు చేయండి. సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. సూర్యుని ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఈ రథసప్తమి నాడు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రథసప్తమి నాడు రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాబట్టి ఈ రథసప్తమి నాడు రావి చెట్టును ముట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే
కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు కాకికి అన్నం పెట్టండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అదృష్టం వరిస్తుంది. ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్యదేవుని యొక్క అనుగ్రహం సులభంగా కలగాలంటే రథసప్తమి నాడు ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తే సూర్యదేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా లభిస్తాయి. రథసప్తమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈ పవిత్రమైనటువంటి రథసప్తమి నాడు ఇంట్లో ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ఆడవారు కంటతడి పెడితే మీ ఇంట్లో సంపద అస్సలు నిలవదు. కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అలాగే అప్పుని కూడా తీసుకోకూడదు. ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రథసప్తమి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. రథసప్తమి రోజున స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే మాత్రం మీ ఇంట్లో దారిద్ర్య దేవత వచ్చి కూర్చుంటుంది. ఈ రోజున రాహుకాలంలో స్నానం చేయకూడదు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రథసప్తమి నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు వరించాలంటే మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. రథసప్తమి నాడు ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఊహించలేనంత డబ్బును మీ ఇంటికి తీసుకువస్తుంది. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ స్తోమతని బట్టి ఎవరైనా పేదవారికి దానం చేయండి. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా సూర్యదేవుడి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.